హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే. మేడం ఏపీలో అధికారం మారగానే ఇప్పుడు సచివాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారు, అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు అనే వార్తలు మనం చూస్తున్నాం. అంటే డేటా మిస్సింగ్ ఎటువంటివి కూడా సంభవించకుండా అంటున్నారు. అసలు ఎందుకు అంటారు మేడం? అంటే మనం డేటాని మిస్ చేస్తారనేది గతంలో కూడా అనుకున్న విషయమే. ఎందుకంటే అక్కడికి కంటైనర్ వెళ్ళటమే కానివ్వండి, అవన్నీ చూసాం. ఏం తీసుకెళ్తున్నారు, ఎందుకు వచ్చింది, అక్కడ వరకు కంటైనర్ ఎందుకు వచ్చింది అనేది అందరికి అప్పుడే డౌట్ వచ్చింది. సో మళ్ళీ కొన్ని ఫైల్స్ తగలబెట్టడం కూడా చూసాం. సో ఆ వీడియోస్ కూడా బయట రావడం జరిగింది. అంటే ఫైల్స్ ఎందుకు తగలబెడతారు, ఎందుకు భయపడుతున్నారు అనేది చూస్తే అక్రమ కేసుల కింద పెట్టడమే కానివ్వండి బాబు గారి మీద. సో ఇప్పటి వరకు అంటే ప్రభుత్వం నడిపిన విధానాల్లో అవకతవకలు ఉండటమే కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు బయట వస్తాయనే భయం వాళ్ళలో ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దీని మూలన ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ తగులుకునే అవకాశాలు చాలా ఉన్నాయి ఇక్కడ. అంటే మినిస్టర్సే కానివ్వండి, అందరూ దీన్ని ఈ కుంభకోణం ఇదో పెద్ద ఇది మనీ ఏ రకంగా అప్పులు తీసుకొచ్చి ఏ రకంగా వీళ్ళు ఖజనాలు నింపుకున్న విషయాలన్నీ కూడా ఇప్పుడు బయట వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఏదైతే దురుద్దేశంగా అంటే గవర్నమెంట్కి తొత్తుల్లాగా పనిచేశారు, అంటే గవర్నమెంట్కి తొత్తులు కూడా అనకూడదు వాళ్ళని, అలాని జగన్మోహన్ రెడ్డికి తొత్తుల్లాగా పనిచేసిన కలెక్టర్స్ అందరూ ఉన్నారు. అంటే ఇప్పుడు వాళ్ళందరూ కూడా బయట వస్తారు ఈ మూలాల. ఎందుకంటే అది మిస్ చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. గతంలో చేసే ఉంటారు ఈ పాటికే కూడా, కానీ మళ్ళీ ఇప్పుడు చేస్తే మళ్ళీ ఎందుకు అన్నట్టు కొంచెం సెక్యూరిటీ పరంగా కానివ్వండి, అక్కడ ఎవరిని కూడా బయట రానివ్వకుండా అంటే చెక్ చేసే విధానాలే కానివ్వండి, ఇవన్నీ జరుగుతున్నాయి. అవన్నీ జరిగితేనే అంటే రేపొద్దున సాఫ్ట్వేర్స్ మిస్ అవ్వచ్చు. సో దాన్ని ఎట్లా రికవర్ చేయాలనేటివి కూడా చూడాల్సిన అంశం ఉంది కదా. సో దానికోసం ఖచ్చితంగా తనిఖీలు అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు అక్కడ సెక్యూరిటీ కూడా పెట్టడం జరిగింది. అంటే సోదాలు నిర్వహిస్తున్నారు మేడం, డాటా మొత్తం చోరీ అయిపోయిందని చెప్పేసి సెక్యూరిటీ ఈ మొత్తం సోదాలు నిర్వహిస్తున్నారు, లేకుంటే పోకుండా ఉండడానికి జాగ్రత్త పడుతున్నారా? అంటే ఇంకా పోకుండా ఉండటానికే కదా. ఆల్రెడీ పోయే ఉంటాయి. సో ఉన్నాటివి అయినా కూడా ఇప్పుడు ఇంకా ప్రమాణ స్వీకారం అయ్యి అంటే అందరూ కూడా రేపు క్యాబినెట్ మినిస్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా ప్రమాణ స్వీకారం ఎవరు క్యాబినెట్ వాళ్ళు వెళ్ళే వరకైనా కూడా దాని మీద ఒక సెక్యూరిటీ అయితే కంపల్సరీ ఉండాలి. బాబు గారు కూడా ఛాంబర్కి వెళ్ళే వరకు అయితే కంపల్సరీ ఉండాలి ప్రమాణ స్వీకారమే. అందుకని ఖచ్చితంగా ఆ సెక్యూరిటీ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఏవి కూడా బయట రాకుండా ఉండాల్సిన అంశం కాబట్టి ఇప్పుడు అక్కడ నిఘా వర్గాలు ఉండటమే కానీ ఆ సెక్యూరిటీ ఉండటం కానివ్వండి కరెక్ట్ టైం అనమాట ఇది. సో ఈ టైంలో ఏవి మిస్ కానివ్వకుండా అయితే చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది కదా. మనం తెలంగాణలో కూడా ఇటువంటి సీన్ రిపీట్ అయింది. మనం అప్పుడు చూసాం, అధికారం మారగానే వీళ్ళంతా కూడా డాక్యుమెంట్ తీసుకెళ్ళిపోయారు, డాటా తీసుకెళ్ళిపోయారు, బీఆర్ఎస్ పైన ఆరోపణలు ఎన్నో వచ్చాయి. అవును. సో అటువంటి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. కాకపోతే వీళ్ళు ఎక్కువగా బయటకు పడలేదు అని అంటున్నారు. అంటే వైసీపీ మొత్తం లాక్కెళ్ళిపోయింది, ఇవన్నీ కూడా బయట పడలేదు, డాక్యుమెంట్ అలాగే ఉంది అని. అంటే అట్లా లేదు, అది మనం అనుకోవటానికే ఖచ్చితంగా లేదు. అప్పుడు కంటైనర్లు ఏం తీసుకెళ్ళినట్టు, కంటైనర్ ఎందుకు వెళ్ళింది, సో అక్కడికి వెళ్ళిన కంటైనర్ తాడేపల్లి ప్యాలెస్కి ఎందుకు వెళ్ళింది, సో ఇవన్నీ చూస్తే అప్పుడే తీసుకెళ్ళే ఉంటారనేది అయితే అనిపిస్తూ ఉంది. కానీ అదే లాంటిది గతంలో రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా ఒక టైం సీఎం అయిపోయింది, సరే సెకండ్ టైం ఎలక్షన్స్ వస్తున్నాయి. సో ఎలక్షన్స్ వచ్చి రిజల్ట్స్ బిఫోరు ఒక బ్లాక్ మొత్తం తగలబెట్టడం జరిగింది. ఆ ఇన్సిడెంట్ వాళ్ళ ఫ్యామిలీలోనే ఉంది అది. సో రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా అలా జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తగలబెట్టడం కన్నా హార్డ్ డిస్కులతో పని. సో అప్పట్లో ఫైల్స్ అనుకోండి, ఇప్పుడు హార్డ్ డిస్కులతో ఇవి అప్పుడే తరలించాడేమో. సో అవన్నీ మనకు ఇప్పుడు తెలియట్లేదు కదా ఏం జరిగింది ఏంటని. అందుకని ఇప్పుడు సెక్యూరిటీ ఉంచడం అయితే కరెక్ట్ పరిస్థితి. ఇప్పుడు తెలంగాణలో తీసుకుంటే తెలంగాణలో కూడా కేసీఆర్ గతంలో చేశాడు. ఫస్ట్ టైం గెలిచి తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత రిజల్ట్స్ వచ్చే బిఫోర్ ఇదే పని చేశాడు. సో పనిచేశాడు, తగలబెట్టడానికి ట్రై చేశారు. వాళ్ళు కూడా ఒక బ్లాక్ తగలబడింది అనేది మాట్లాడటం జరిగింది. సో ఇవన్నీ ఎందుకు ఆఫ్టర్ ఎలక్షన్సే జరుగుతాయి, ఎలక్షన్ తర్వాత రిజల్ట్స్ బిఫోర్ జరుగుతాయి. అంటే దాని అర్థం ఏంటంటే వీళ్ళు ఇలాంటి ఫైల్స్ అన్నీ కూడా తగలబెట్టేసేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. సో ఇవన్నిటికీ కారణం ఏంటంటే వీళ్ళు చేసిన అవకతవకలు బయటపడకూడదు. సో దాని మూలాన మళ్ళీ రేపు మనం తగులుకుంటామేమో, మనకు ప్రాబ్లం ఎందుకనే ఆలోచనతో అంటే కాపీ టు కాపీ ఎప్పుడూ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. కేసీఆర్ని అయితే పక్కాగా కాపీ చేస్తా ప్రతి విషయంలో కూడా అదే జరుగుతూ ఉంది కదా. ఎలక్షన్స్ బిఫోరు ఆయన తీసుకున్న నిర్ణయాలే కానివ్వండి, డెసిషన్సే కానివ్వండి, ఇవన్నీ అదే జరుగుతున్నాయి.
సో ఖచ్చితంగా ఆయన్ని చూసి అవి మిస్ప్లేస్ చేయాల్సినంత వరకు చేసే ఉంటాడు ఈ పాటికే అనిపిస్తుంది. కాకపోతే ఇక ఉండేటివైనా కేర్ఫుల్గా చూసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి సెక్యూరిటీ పెట్టడం జరిగింది. దానిలో మిస్ అయినటివి ఏమైనా ఉంటే దానికి సంబంధించిన అధికారులు ఉంటారు కాబట్టి వాళ్ళ ద్వారా విచారణ చేసి అవి ఎక్కడున్నాయి ఏంటి తెప్పించడమైనా జరగాలి, లేకుంటే వాళ్ళే అయినా బయట పెట్టడం జరగాలి. అంటే రిజల్ట్స్ ముందర వీటన్నిటిని దాచిపెట్టేస్తే రిజల్ట్స్ తర్వాత అనుకూలంగా వస్తే మళ్ళీ తేవచ్చు, లేదు వ్యతిరేకంగా వస్తే వీటన్నిటిని మొత్తం నాశనం చేయొచ్చు అన్న ఒక ప్లాన్ అనుకోవచ్చు. ఖచ్చితంగా అవే జరుగుతుంది కదా. వీళ్ళే అధికారంలోకి వస్తే అవి అప్పుడు బయట తెచ్చుకుంటారు. సో అధికారం రాకపోతే సో అవన్నీ మనం తగలబెట్టేసేయచ్చు అనే ఒక దాంతోనే ఎక్కడో చోట ఉండొచ్చు. అవన్నీ ఇంకా బయట రావాల్సిన అవసరం కూడా ఉంది. సో అది ఆ సెక్షన్కి సంబంధించిన అధికారుల్ని విచారించాల్సిన అవసరం కూడా ఉంది కదా. ఏదైనా మిస్ప్లేస్ అయి ఉంటే అవి తెప్పించడానికే కానివ్వండి, అవన్నీ ఆ సెక్షన్కి సంబంధించిన అధికారులను అయితే విచారించాలి. దాని మీద అసలు ఆ మిస్ప్లేస్ వాంటెడ్లీ చేశారా, లేకుంటే ఎవరి మీద ఒత్తిడితో మీద చేశారా, దాన్ని తీసుకెళ్లిన వ్యక్తులు ఎవరు ప్రోద్బలంతో ఇక్కడ నుంచి తరలించాల్సి వచ్చిందనే కానివ్వండి, ఇవన్నీ కూడా రికార్డుగా కావాలి. కాబట్టి ఎవరైతే దానికి సంబంధించిన అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అడగాల్సిన అవసరం ఉంది. మరి మీరు జస్ట్ ఇది భద్రతా కొరకు అనుకోవచ్చా, లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే వేట మొదలు పెట్టేస్తారు అని అనుకోవచ్చా? తప్పు చేసినాడు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే కదా. వేట మొదలు పెట్టడం అనగటం కాదు, పరిపాలన స్టార్ట్ చేశారు అనాలి. సో పరిపాలనకి సంబంధించిన వాటి గురించి వర్క్ స్టార్ట్ అయిందని అనుకోవాలి. చెప్తారు కదా చట్టం తన పని తను చేసుకుపోతుందని. సో ఇక్కడ ఆయన దృష్టి ఎప్పుడూ కూడా కక్షపూరిత రాజకీయాలకి ఎప్పుడు ఎంకరేజ్ చేయరు. సో ఏదైనా అది అలాంటివి జరుగుంటే న్యాయం, ఇప్పుడు దానికి సంబంధించిన అధికారులు ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. ఆయన వీటి మీద దృష్టి పెట్టితే రేపు ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలి. ఆయనకి మెయిన్ దృష్టి అంతా దానిపైనే ఉంటుంది. ఇలాంటి వాటివి పట్టించుకునేది జగన్మోహన్ రెడ్డి. సో వాటిని గురించి ఆలోచించి ప్రజల్ని నట్టేయటం ఉంచాడు ఈ 5 ఏళ్ళు. సో నాకు చంద్రబాబు నాయుడు గారు టైం అనేది వేస్ట్ చేయరు. ప్రజల కోసం ఎంతవరకు మనం పని చేయగలం, వాళ్ళకి ఏం చేయగలం అని ఆలోచిస్తారు. కాబట్టి ఈరోజు ప్రజలకు ఒక డిఫరెన్స్ అనేది తెలిసింది. చంద్రబాబు నాయుడు గారు ఈ 5 ఏళ్ళు మనం ఇచ్చుంటే ఎంత అభివృద్ధి చెంది ఉంటాం, సో మనం ఎంత లాస్ అయిపోయాం అనే ఒక కసి అనేది ఆ ఓట్లో మనకు అంత మెజారిటీ కానివ్వండి, ప్రజల్లో ఉన్న ఆ కసి మనకు బాగా బయటపడింది. ఈరోజు ఆ పరిస్థితే కదా జగన్మోహన్ రెడ్డిది. డెఫినెట్గా ఎప్పుడైనా కూడా చంద్రబాబు నాయుడు గారు కక్షపూరిత రాజకీయాలని ఎంకరేజ్ చేయరు. దీని మూలాన టైం వేస్ట్ చేసుకోరు. కానీ ఎవరైనా తప్పు చేసి ఉంటే మటుకు దాళ్ళైతే శిక్ష అనుభవించాల్సిన అవసరం అయితే ఉంది. అది ఎందుకంటే ఒకసారి వదిలేస్తే నెక్స్ట్ ఇదే ప్రొలాంగ్ అవుతూనే ఉంటాయి. సో ఒకసారి అంటూ కంట్రోల్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి చట్టం తన పని తను చేసుకుపోతుంది.